వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది రుద్రహోమం పూర్ణాహుతి మొదలు. పూర్తయింది. పూర్ణావతితో సహా ఈ దేవాలయంలో స్వామివారి అనుజ్ఞతో, అనుగ్రహంతో, ఆజ్ఞతో 5 మహారుద్రాలు అంటే 6655 రుద్రాలు ఇప్పటికీ ఇక్కడ జరిగినటువంటి హోమం ప్రక్రియ. మరి పరమాత్మ దివ్య అనుగ్రహం రాబోయే కాలంలో మనకి ఏ రకమైన కార్యక్రమాలు చేయమని ఆదేశిస్తారో, ఏ కార్యక్రమాలను నిర్వహించుకుని చూసి శ్రవణం చేసి ధరించేటువంటి అవకాశాన్ని పరమాత్మ ఇవ్వదలుచుకున్నాడో అవన్నీ కూడా నిన్న రాత్రి చెప్పుకున్నాం. మనం ఒక కార్యక్రమం చేసిన తర్వాత మరొక కార్యక్రమం చేయడానికి మనకు అవకాశం వస్తుంది అంటే ముందు కార్యక్రమంలో మనం లోపల తక్కువ చేసినట్టు గుర్తు. లోపల లేకుండా చేసామా అంటే అది మానవుల వల్ల ఏ పని కాదు. చాలా లోపాలు చేసే ఉంటాం, కలిసి కూడా కొన్ని చేస్తాం. ఈ ద్రవ్యం ఖర్చు పెట్టేవాళ్ళు, ఆ ద్రవ్యాన్ని తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళ ద్రవ్యంలో శుద్ధి ఉంది. పరమాత్మకి మనం చేసేటువంటి క్రియలు నచ్చినాయి కనుక మనలా చేసుకునే అవకాశం మనకి ఇస్తున్నాడు. ఇంకా ముందు ఇంకా విశిష్టమైన కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశం ఇచ్చి దానికి తగినటువంటి ఆర్థిక, శారీరక, మానసిక అన్ని రకాలైనటువంటి సౌకర్యాలని పరమాత్మ కల్పిస్తున్నాడు. వాళ్ళ దాకా ఈ పైన కూడా ఆయన కల్పిస్తారు అనేటువంటి దృఢమైన మనస్సుతో, విశ్వాసంతో పరమాత్మను ప్రార్థన చేస్తున్నాం. ఇక మహాగణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం పూర్ణావతి ఇక్కడతోటి రుద్రహోమం పూర్తయిపోయింది. రేపొద్దున లక్ష్మీ గణపతి హోమం పెడతా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి.